ఏదో నిర్ణయం చేసుకుని ముందుకెళ్తాం. ఈలోగా ఎమ్మెల్యేకి చెప్పాం, ఎంపీకి చెప్పాం, ప్రజాప్రతినిధులు అందరికీ చెప్తున్నారు. వీళ్ళు మరి ఆరు సోయి లేదు వాళ్ళందరికీ. ఇప్పుడు సీఏ రోడ్డు మీద వెళ్తే సీఏ కూడా ఫోన్ చేస్తాను. వెల్ఫేర్ అక్కడే ఉంది. మేనేజ్మెంట్ అక్కడే ఉంది. మీరు వేరు చేసి టీచర్స్ ముందుకు వచ్చి మీకు ఆన్ పేపర్ రాసిచ్చారట. మీ జీతాలు ఇవ్వకపోయినా మేము అవసరమైతే రాసిచ్చారట. మీకేంటి అభివృద్ధి చెప్పండి. దాదాపు 1,100 మంది 2,000 మంది. నా పేరు వరం కుమార్. నేను మా మెదినాబాద్లో నివసిస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి స్కూళ్ళు తెరుస్తామనేసి కింద సంవత్సరం చెప్పడం జరిగింది. అలాగే తెరిచారు కూడా. మళ్ళీ అదే సిచ్యువేషన్ ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. ఈ పేరెంట్స్ అందరికి కూడా దగ్గర 13 రోజుల నుంచి స్కూళ్ళు మూసివేయడం జరిగింది. ఏమడిగితే మేము కోర్టులో వేసాం కేసు, ఇంకా కేసు రిటర్న్ రాలేదు, అది వచ్చిన తర్వాత మేము పెడతామనేసి చెప్పడం జరిగింది. మరి పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి కోర్టుకి వేయాలనేసి మేము ఆ రోజు మాకు చెప్పుంటే మేము ముందే వేరే స్కూల్కి మార్పించుకుంటాం కదండి. అర్ధాంతరంగా వేరే స్కూల్లో జాయిన్ చేసుకోండి, మీకు కావస్తే టీసీ తీసుకోండి, మేము ఇచ్చేస్తాము అర్ధాంతరంగా చెప్పడం, అది ప్రిన్సిపల్ గారు కూడా చెప్పడం కరెక్ట్ కాదు. అది యాజమాన్యం ఏం చేస్తుందో ఏంటి తెలియదు. కానీ మాకు వెంటనే స్కూళ్ళు తెరిపించి పిల్లల భవిష్యత్తుని నిలబెట్టాలనేసి యాజమాన్యం గారిని అలాగే స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులని కోరడం జరుగుతుంది. దయచేసి స్కూల్ని తెరిపించి వాళ్ళ భవిష్యత్తు కాపాడాలనేసి కోరుకుంటూ ఇక మీద నుంచి ఈ ప్రాబ్లం రాకుండా శాస్త్రంగా పూర్తిగా
స్కూల్ తెరిచేటట్లుగా ప్రతి సంవత్సరం ఉండాలనేసి మా యొక్క పేరెంట్స్ తరపు నుంచి అభిప్రాయంగా కోరుకుంటూ మీకు వినిపించుకుంటున్నాము. దయచేసి స్కూళ్ళు తెరిపించి ఈ పిల్లల భవిష్యత్తు కాపాడండి. మేము మారేడుపూడి కాలనీ విలేజ్ నుంచి మా పాపని బాబుని స్కూల్లో జాయిన్ చేసామండి. గత 2 ఇయర్స్గా కూడా ఇదే గొడవ జరుగుతుంది సార్. స్కూలు పెట్టడం మూసేస్తాం అనడం, పెట్టడం మూసేస్తాం. పిల్లల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. ఇప్పుడు వరకు ఎంత అయితే గొడవలు జరిగాయో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మా పిల్లలందరూ 10th వరకు కంప్లీట్ అయిపోయినంత వరకు ఈ స్కూల్ రన్ చేయాలి. రన్ చేసి పేరెంట్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకునే కదా చేస్తున్నా, మీరేం ఊరికనే చేయట్లేదు. కాబట్టి 10th వరకు వీళ్ళ భవిష్యత్తు అందరివి మీ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి మా పిల్లల భవిష్యత్తు ఆడుకునే హక్కు వాళ్ళకి కానీ మీకు కానీ ఎవరికీ లేదు. మేము జాయిన్ చేసే ముందే చెప్పేసి ఉంటే మేము పిల్లల్ని జాయిన్ చెయ్యము. అలాంటిది మీరు చెప్పేసి జాయిన్ చేయండి. ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తు మాకు కావాలి, స్కూల్ తెరిపించాలి. 10th వరకు మా పిల్లల భవిష్యత్తును మాకు ఇవ్వాలి. అదేనండి మా డిమాండ్. నా పేరు బైరెడప్పర్ ఐఎన్టీసీ చీఫ్ సెక్రటరీ. మరి పేరెంట్స్ చూస్తే ఈ స్కూల్ కంటిన్యూ రన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే 2 సంవత్సరాలు పెట్టి పేరెంట్స్ పిల్లలు కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ఇది చాలా అన్యాయం. ఇప్పుడు సడన్గా టీసీలు పట్టుకెళ్ళిపోయింది, మీ స్కూల్ చెప్పలేని చెప్పేసి మరి ఇటు ప్రిన్సిపల్ చెప్పడం జరుగుతుంది. అటు యాజమాన్యం కూడా స్కూల్ మూసే పరిస్థితి చేస్తున్నారు. యాజమాన్యం మాత్రం ఇది చాలా అన్యాయము. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడు సడన్గా వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుందో తెలియని పరిస్థితి. వాళ్ళతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. దయచేసి మేనేజ్మెంట్గా ఒకటే అడుగుతున్నాం, ఈ స్కూలు గత 30 సంవత్సరాలు బట్టి ఈ స్కూలు ఈ రన్నింగ్లో ఉంది. ఇది పేద సాదా కాంట్రాక్ట్ కార్మికులు కానీ పేద సాదాలు చదివించుకునే పళ్ళు అమ్ముకున్న వాళ్ళు, కొబ్బరి బండాలు అమ్ముకున్న వాళ్ళు ఈ స్కూల్లో చదివిస్తున్నారు. అలాంటి చదువుని అలాంటి పిల్లలు అలాంటి తల్లిదండ్రులు ఈ స్కూల్లో బాగుందని చెప్పి చదివించుకుంటే ఈరోజు ఈ స్కూలే మూసేనందుకు మరి ప్రవర్తించే పరిస్థితి వస్తుంది. మేనేజ్మెంట్ మరి ఏం చేస్తుందో తెలియదు. మరి అదే ఇక్కడికి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చినప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి 2 కోట్లు ఇచ్చింది. మరి ప్లాంట్ నష్టం అంటారు. ప్లాంట్ నష్టం అనేది లేదు. ప్లాంట్ ఎప్పుడూ లాభాల్లో నడుస్తుంది. ఇదంతా డ్రామా. ఇది ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పనంత చూస్తుంది. ఇది ఆదానికి అంబానీకి ఈ స్కూల్ కాదు, మొత్తం టౌన్షిప్పే కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా మొత్తం ఆదానికి అంబానీకి అప్పచెప్పనంత చూస్తున్నది. ఇది కరెక్ట్ కాదు. ఇలాగ కానీ చేస్తే మేము అందరమే స్కూల్ తల్లిదండ్రులే కాదు, స్కూల్ పిల్లలే కాదు, మేము దేనికైనా ముందుకెళ్తాము. అవసరమైతే దేనికైనా మేము మరి స్ట్రైక్లు దేనికైనా పాల్గొంటాము. ఇప్పుడు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్కి పిలిచారు, మరి హెచ్ఆర్ వాళ్ళు పిలిచారు. ఈ మీటింగ్ ఏం తేలుతుందో చెప్పిన తర్వాత దీని తర్వాత మేము ఏమి చేయాలనేది మేము చేస్తాము. దయచేసి పిల్లలు మాత్రం పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఇప్పుడు జూన్లో మేలో మీరు ఏప్రిల్లో చెప్పేస్తే ఈ స్కూల్ మీ నడపమని చెప్పేసి మేనేజ్మెంట్ కానీ ఇటు ప్రిన్సిపాల్ కానీ చెప్తే బాగుండు. ఎటుకు కానీ పరిస్థితి అయిపోయింది వెళ్తే ఈ స్కూల్లో ఎలా జాయిన్ చేస్తారు? ఇప్పుడు ఎవరు తీసుకుంటారు ఈ స్కూల్? ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నారు, 9th క్లాస్లో ఉన్నారు. వాళ్ళ స్కూల్ చెప్పులో ఎవరు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు వేరే వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసుకోవాలంటే లక్షలు అడుగుతున్నారు. ఆ లక్షలు తెచ్చి ఇవ్వలేరు కదా. వీళ్ళు ఎవరు పళ్ళు అమ్ముకున్న వాళ్ళు, కాంట్రాక్ట్ కార్మికులు, అందరూ పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళు అందరూ కొద్ది తక్కువలో ఉన్నాయి, ఫీజులు తక్కువలో ఉన్నాయని చెప్పేసి ఈ విమల విద్యాలయంలో విశాఖ విమల విద్యాలయంలో చదివించడం జరుగుతుంది. అలాంటి స్కూల్ని ఈరోజు మీరు నాశనం చేయాలని మరి చంద్రబాబు నాయుడు తెలీదా? ఇది తెలుగు జాతిది, తెలుగు వాళ్ళది ఒక ఆంధ్రప్రదేశ్లో విమల విద్యాలయం ఉన్నదని చంద్రబాబు నాయుడు తెలీదా? ఈ స్టేట్ గవర్నమెంట్ ఇందులో అండర్లో కూడా ఉన్నది. ఈరోజు తెలుగు వాళ్ళకి అవమానం అని చెప్పేసి అదే చంద్రబాబు నాయుడు తెలీదా అని అడుగుతున్నాను. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు కూడా 4500 మందిని బయట పెట్టే పరిస్థితి వచ్చింది. మరి అదే చంద్రబాబు నాయుడు తెలుగోలే కదా. మరి ఆయన కూడా ఆలోచించి ఈ స్టీల్ ప్లాంట్ ఇలా చేసి అలాగే స్కూల్ పిల్లలు కూడా మళ్ళీ యథావిధిగా కంటిన్యూ చేయాలని కోరుతూ నేను చాలా తీసుకుంటాను. నా పేరు వివి రమణ, నేను సిపిఎం పార్టీ సెక్రటరీ ఉక్కనగరం. ఇది గత 2 సంవత్సరాలుగా విశాఖ విమల విద్యాలయం స్కూల్ని స్టీల్ యాజమాన్యం ఏదో రకంగా మూసేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉందో ఆ నిర్ణయంలో భాగంగానే ఈ స్కూల్ని మూసేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మ చెప్పాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. గత 15 రోజులుగా స్కూలు స్టార్ట్ అయినా మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో స్కూలు రన్ అవుతున్నా కూడా ఇక్కడున్న స్కూళ్ళు తీయకుండా ఈరోజు పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని ఇంకెప్పుడు కూడా రాకూడదని, అది మనం పద్ధతిగా ఈ స్కూల్ నడపాలని చెప్పి స్టీల్ యాజమాన్యాన్ని శాంతియుతంగానే మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక సార్లు
మేనేజ్మెంట్కి కూడా దృష్టికి తీసుకెళ్ళాం. అయినా కూడా మేనేజ్మెంట్ ఏ కోశాన్ని కూడా ఈ పిల్లల భవిష్యత్తును కూడా ఆలోచించకుండా ఈ తాత్సారం చేస్తూ పిల్లల్ని రోడ్డు మీద నెట్టే ప్రయత్నం అనేది జరుగుతుంది. అలాగే ఈ స్కూల్ యాజమాన్యం కూడా వాళ్ళ ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. గత సంవత్సరం నుండి ఏ రకంగా ప్రయత్నం చేశారని కూడా చెప్పకుండా పిల్లల్ని ఈరోజు రోడ్డు మీద పెట్టే కార్యక్రమం యాజమాన్యం కూడా చేస్తుంది. ఇది మొత్తానిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్టీల్ యాజమాన్యం కలిపి ఈ విశ్వవిద్యాలయాన్ని మూసేసి ప్రైవేటులకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు విరమించుకొని వెంటనే స్కూల్ తెరిపించి పిల్లలకి క్లాసులు స్టార్ట్ చేయాలని చెప్పేసి పేరెంట్స్ గాను పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే లోకల్ ఉన్న నాయకులు ఏదైతే కార్పొరేటర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీకి కూడా అనేక సందర్భాలు చెప్పాం. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా స్పందించట్లేదు. దాదాపు 1800-2000 మంది పిల్లల భవిష్యత్తుతోటి ఇక్కడున్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఆడుకుంటున్నారు. ఇది పద్ధతిగా లేదు. వీళ్ళు ఓట్లు వేయరైనా లేకపోతే వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళతో మనకేం పని అనేది ప్రజాప్రతినిధులు ఆలోచించడం కరెక్ట్ కాదు. ఈ చుట్టుపక్కల 4 నిర్వాసిత కాలనీలు కాంట్రాక్ట్ కార్మికులకి అదే ఎంతో అవకాశం ఇస్తున్న ఈ స్కూల్ని ఈరోజు అర్ధంతరం మూసేయడం వల్ల ఇక్కడున్న ప్రజలు, కార్మికులు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా స్టీల్ యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ స్కూల్ని తెరిపించాలి, పిల్లల క్లాసులు ప్రారంభించాలని చెప్పేసి పేరెంట్స్ తరపున, సిపిఎం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు స్టీలు ఈరోజు విమల విద్యాలయం స్కూలు మేనేజ్మెంటు మీరు పిల్లలను మేము ఫైట్ చేస్తున్నాం, స్టీల్ యాజమాన్యంతో ఫైట్ చేస్తున్నాం, లీగల్గా మేము ప్రొసీడ్ అవుతున్నాం, అది వచ్చేసరికి టైం పట్టేటట్టు ఉంది కాబట్టి మీరు టీసీస్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న స్కూళ్ళన్నీ కూడా ఆల్రెడీ అడ్మిషన్ జరిగిపోయాయి. ఇప్పుడు ఈ పిల్లల్ని తీసుకొని వెళ్తే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి. ఆ ప్రైవేట్ స్కూల్లో ఈరోజు జాయినింగ్ ఫీజే 40,000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ బుక్స్, బట్టలు అని కలిసి ఒక 20,000-30,000 ఉంటాయి. ఒక 70,000 రూపాయలు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు, పేద కుటుంబం భరించే పరిస్థితి అనేది లేదు. ఇదే విషయాన్ని ముందుగా చెప్పుంటే మేము వస్తున్న మా జీతాల బత్యాల్లో ఏదో అడ్జస్ట్ చేసుకొని ఏదో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదివితే లేకపోతే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. కాబట్టి యాజమాన్యం కూడా ఏదో స్కూల్ యాజమాన్యం వ్యవహార స్టైల్ కూడా కరెక్ట్గా లేదు. టీచర్లు ముందుకొచ్చి మేము జీతాలు ఇవ్వకపోయినా పని చేస్తామని కూడా స్కూల్ యాజమాన్యం స్పందించట్లేదు. ఇటు స్టీల్ యాజమాన్యం కూడా స్పందించట్లేదంటే ఇది ఎంత దుర్మార్గమైన చర్య అనేది మనం అర్థం చేసుకోవాలి. యోగాకి మన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నష్టాల్లో ఉంది, ఇబ్బందులు అని చెప్పి కూడా 2-3 కోట్ల రూపాయలు సాయం చేశారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ స్కూల్కి అవసరమైన 2 కోట్లు 3 కోట్లు ఇవ్వలేని ఈ స్టీల్ యాజమాన్యం బయట వేస్ట్ ఖర్చులకు డబ్బులు ఎలాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ స్కూల్ని తెరిపించాలి, పిల్లలకి క్లాసులు నడపాలి. ఈరోజు ఏదైతే వెల్ఫేర్ డిపార్ట్మెంటల్ చర్చలు పిలిచారో మేము వెళ్తాం. చర్చల్లో కానీ సమస్య పరిష్కారం కాకపోతే రేపు ఎట్టి పరిస్థితుల్లో విల్ టాప్ గెస్ట్ హౌస్లో ఉన్న సీఎంని కానీ, డైరెక్టర్లు ఇల్లు కానీ ముట్టడించడం కానీ వెనకాడం. తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కారం చేయవలసిన బాధ్యత ఈ స్టీల్ యాజమాన్యంది, ఈ రాష్ట్ర ప్రభుత్వంది, అలాగే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధులని చెప్పేసి మాత్రం మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా సమస్య పరిష్కారం చేయాలి. చేయకపోతే మాత్రం మేము ఎంతవరకైనా పోరాటం సిద్ధపడతాం. అలాగని పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోం. అవసరం అనుకుంటే మేము ఎక్కడైనా సెటిల్ అయ్యి వాళ్ళ సంగతి తేల్స్తాం తప్ప ఈ స్కూల్ని ఎవరికి దారదత్తం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఈ సందర్భంగా స్టీల్ యాజమాన్యానికి, ప్రజాప్రతినిధులకు హెచ్చరిస్తున్నాం.